నమస్తే అడుగుదామా. ఆదాబ్ కథనంపై దర్యాప్తు షురు. మలక్పేట సెయింట్ జోసెఫ్ స్కూల్ అరాచకం. కేజీ టు 10th వరకు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ కార్పొరేట్ స్కూల్స్ ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తున్నాయి. ఈ క్రమంలో పిల్లోడు ప్రైవేట్ పాఠశాలలో చదువుకోవాలంటే చాలా కష్టసాధ్యమవుతుంది. సెయింట్ జోసెఫ్ మైనారిటీ స్కూల్లో వేలలో డొనేషన్లు, ఫీజులతో పాటుగా బుక్స్ దాదాపు 8,000 వరకు డబ్బులు వసూలు చేస్తుండడంతో తమ చిన్నారులను స్కూల్లో వేసే పరిస్థితి లేదు. వేలలో డొనేషన్లు, వచ్చి రాని కండిషన్లు, బుక్స్ ఎక్స్ట్రా డబ్బులు వసూలు, టీచర్ల కనీస వేతనాల కరువు, పిఎఫ్ ఈఎస్ఐ బెనిఫిట్స్ జాడలేదు. ఆడిట్ రిపోర్టులు సమర్పించిన యాజమాన్యం ఆర్జేడీ డిఈఓకు కంప్లైంట్ చేసిన ఆదాపు. చాలా స్కూళ్ళకు, ప్రైవేట్ స్కూళ్ళకు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అప్డేట్ కావాలి. ఎందుకంటే వాళ్ళకు ట్యాక్స్ కట్టి తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. రెండవది, అలా చదువుకున్న అలా ఉపాధ్యాయులు కూడా వేతనాలు సరిగ్గా ఏమడు. ప్రైవేట్ పాఠశాలలో ఏమిస్తారు? 10,000 15,000 అంతే. డబ్బులు మాత్రం బాగానేది అనుకుంటారు, అమ్ముకుంటారు, విద్యను అమ్ముకుంటారు ఎవరన్నా. అది సామాజిక దృక్పథం ఉండాలి, సేవా దృక్పథంతో నడిచేటి స్కూల్స్. ఆ సేవ పోయింది, అమ్ముకోవడం ఉంది. విద్యను అమ్ముకుంటున్నారు, సేవ చేయట్లే మీరు. మళ్ళీ ఇది షాపింగ్ మాల్ వచ్చినాయి. ప్రతి స్కూల్లో డ్రెస్సులు, బుక్స్లు, టైలు, షూస్లు. మీరు చెప్పేది విద్య చెప్పాలి. అవన్నీ అమ్ముకుంటారో వాళ్ళు వేరే ఉంటారు, వాళ్ళు అమ్ముకోవచ్చు, వాళ్ళకు జీవనోపాధి ఉంటుంది. వాళ్ళ పని కూడా మీరే చేస్తే ఎట్లా? టీచర్లు ఎందుకే గవర్నమెంట్ అన్ని స్కూళ్ళన్నీ గవర్నమెంట్కి సంబంధించినవి ఉండాలి. అందరికీ ఫ్రీగా విద్య అందించాలి, ఫ్రీగా వైద్యం అందించాలి. అది నాణ్యమైన విద్య వైద్యం రెండు అందిస్తేనే కుటుంబాలకు ప్రయోజనం ఏర్పడుతుంది, బెనిఫిట్ జరుగుతుంది, సమాజం అభివృద్ధి చెందుతుంది, రాబోయే తరాలకు మంచిగా ఉంటుంది. ఈ విద్యల భేదాలు ఉండదు, సమానమైన విద్య ఉండాలి, సమానమైన అవకాశాలు ఉండాలి. అప్పుడే అభివృద్ధి చెందుతుంది. ఈక్వల్ ఎడ్యుకేషన్ లేకపోతే కష్టం. పెద్ద స్కూల్లో చదువుకున్న వాళ్ళు, సిబిఎస్ సిలబస్ చదువుకున్న స్టేట్ సిలబస్కు చాలా తేడా ఉంటుంది. మరి వాళ్ళ వీళ్ళని ఒకటే పోటీలో బట్టి ఉద్యోగ కల్పనలో బాగా ఉద్యోగం కోసం దరఖాస్తు పెట్టుకుంటే, ఉద్యోగం కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్లో అవి రాస్తే ఇద్దరు పోటీ పడేంత శక్తి ఉంటుందా? గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థికి ఉన్న తెలివి ప్రైవేట్ స్కూళ్ళల్లో పెద్ద స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళకు ఎంత నాలెడ్జ్ ఉంటుంది? వాళ్ళ ఒక్క తరగతిలో పెట్టి ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి ఇస్తా అంటే మరి వీళ్ళేడా వాళ్ళేడా? వీళ్ళు ఏ స్థితిలో ఉండి వీళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ఏ స్థితిలో ఉండి చదువుకున్నారు. అందుకే సమాన విద్య ఉండాలి. ఒకటే విద్య, ఎడ్యుకేషన్ అనేది సమానం, ఈక్వల్ ఉండాలి. అప్పుడే మారుతుంది, అందరూ ఈక్వల్ ఉంటారు. మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాల పేర్లు కూడా ఉండదు. ఒకటే గురుకులం ఉండాలి, తెలంగాణ రాష్ట్ర గురుకులం అట్లా ఉండాలి. కానీ కులాల వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, మతాల వైజ్గా ఉండదు.